ముస్లిం నాయకుడు కూడా ఒక మాట మాట్లాడాడు. మన భారతీయ సాంప్రదాయము ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఏమవుతుందంటే, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అయినాయి, ఒక ఉద్యమంలాగా. ఆ తర్వాత మన తండ్రులు మన పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళు జనాభా కాస్త పెంచుకున్నారు, 4 కొడుకులే. మరి ఇప్పుడు మన వరకు వచ్చేసరికి 2 పిల్లలు 3 పిల్లలతోటి ఊరుకుంటున్నాం. మరీ మన తర్వాత పిల్లలు వన్డే మ్యాచ్ లాగా ఒక పిల్లాడు సరిపోతుంది, అమ్మాయో అబ్బాయో సరిపోతుంది అనే స్థితికి వచ్చినాం. రాను రాను ఏమవుతుందంటే హిందూ మతం అనేది జనాభా తగ్గుతున్నారు. ఇవాళ ఏమన్నాడు ఆయన అంటే 24 మందిని కానుండి మైనార్టీలకు ముస్లింల వాళ్ళకు పిలుపునిస్తుంది, మన జనాభా పెరగాలి, మన రాజ్యం కావాలి అని మన గడ్డ మీద అంటే ఏ స్థితిలో ఉన్నాం. ఇక్కడ కూడా నేనేం చెప్తున్నానంటే, ఒక ఓవైసీ జనాలని కనండి, పిల్లల్ని కనండి అన్నప్పుడు ఆయనని వాళ్ళ వర్గం వాళ్ళు ఎవరు ట్రోల్ చేయరు. సరే నిజంగా కన్నరా వదిలేయండి. ఎందుకంటే ముస్లింలు కూడా 1947లో ముస్లిం కుటుంబాలలో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మనం పోల్స్తే కొంత మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళల్లో బహుభార్యత్వం ఉంటుంది. లేదంటే ఒక్కొక్కరికి ఎక్కువ మంది భార్యలు ఉండడం వల్ల అంటే ఒక పురుషుడికి అక్కడ కనీసం 5-6 ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళి చూస్తే పేద కుటుంబాల్లో అయితే ఇప్పటికీ 12 మంది 8 మంది అట్లా ఉంటారు. మరి ఆ స్థితిలో ఉన్నా సరే మీరు ఇంకా కనండి అని ఓవైసీ చెప్తే అతన్ని ఎవరన్నా తిట్టారా ముస్లింలు? మీరు గమనించండి, తిట్టరు. పోనీ అంటే పొగడకపోవచ్చు, కొందరైతే పొగుడతారు కూడా. సరే పొగడని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. కానీ అదే మన దగ్గర చంద్రబాబు నాయుడు నుంచి మొదలుపెట్టి సాక్షి మహారాజ్ అని మనకు బీహార్ కాదనుకుంటా, నార్త్ ఇండియాలో బీజేపీ ఎంపీ ఒక ఆయన ఉన్నాడు, కాషాయ వస్త్రాలే. ఆయన వరకు చాలామంది ఇప్పటికే చెప్పారు మీరు ఎక్కువ మందిని కనండి అని చెప్పేసి. ఎవరో దాకెందుకు, నేను కూడా చాలాసార్లు ఫేస్బుక్లో అక్కడెక్కడ పోస్టులు పెడుతుంటా. ఏమని అంటే, తల్లి కోసం ఒకరు, తండ్రి కోసం ఒకరు, దేశం కోసం ఒకరు అన్న కనండి అని. లేదు, దేశం కోసం ధర్మం కోసం ఒకరు, మీకోసం ఒకరిని కనండి అని చెప్పేసి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, కనేవాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళ వాదన ఏంటి, నువ్వు వచ్చి పెంచుతావా అని అడుగుతారు. వాళ్ళ ఖర్చులు ఎల్కేజీకే ₹1,00,000 అవుతున్నాయి, నువ్వు వచ్చి ఇస్తావా డబ్బులు అని అడుగుతారు. పైగా లేట్ మ్యారేజెస్, ముస్లింలతో పోలిస్తే మన వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అసలు ఇద్దరిని కనడానికే టైం లేదు. ఆ ఇద్దరిని కనడంలో కూడా వాళ్ళకు టెక్నికల్ సమస్యలు వచ్చి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్, క్షేత్రాలు, బాబాలు, గురూజీలు, తాయెత్తులు అన్నీ అయిన తర్వాత ఒకడెవడో పుడతాడు. అప్పటికే ఒళ్ళు హూనమైపోయి ఇంకా చాలా అనుకుంటారు వీళ్ళు. కాబట్టి వయసు పెరిగిపోవడం ఒక కారణం, డబ్బుల గురించి భయపడడం ఒక కారణం. అయితే విచిత్రం ఏంటంటే, డబ్బుల గురించే నిజంగా భయపడుతున్నారు హిందువులు పిల్లల్ని పెంచడానికి అనుకుంటే, ఐశ్వర్య రాయ్కి ఒక కూతురు, ఆమెకు డబ్బులు బాధన. చంద్రబాబు నాయుడుకి ఒక కొడుకు, లోకేష్కి కూడా ఒకటే కొడుకు. అంటే నేనేమంటున్నానంటే, డబ్బులు ఉన్నవాళ్ళు కనట్లేదు, డబ్బులు లేనో నాకు డబ్బులు లేవనే చెప్తున్నాడు. మరి ఇవన్నీ అయితే మరి ముస్లింల సందర్భం పెరుగుతుంది కదా అంటే, మన వాళ్ళకి ప్రధానమైన సమస్య ఇదే. ఈ దేశంలో ఇది 2026 3,026 సంవత్సరం, అంటే 100 సంవత్సరాల తర్వాత హిందువుల జనాభా తగ్గిపోతుంది, ముస్లింల జనాభా పెరిగిపోతుంది అని చెబితే అది ఆందోళన కలిగించట్లేదు. అది వీళ్ళకు వ్యక్తిగత సమస్య కాదు. ఇప్పుడు బంగారం పోయింది అనగానే ఎవరైనా షాక్ అవుతాం. పక్కింటోళ్ళ బంగారం అంటే మన ముఖంలో రిలీఫ్ ఉంటుంది. అదే మీ ఇంట్లో బంగారం పోయింది అంటే మన ముఖం ఇంకా ఆందోళన చెందుతుంది. ఆ విధంగా మన వాళ్ళకి ఏంటంటే, ఆ జనాభా తగ్గిపోవడం అనే సమస్య వాళ్ళ సొంత సమస్యగా భావించట్లేదు. జనాభా పోయింది, తగ్గిపోయింది, ముస్లింలు ఉంటారు, మనకేంటి నష్టం అనుకుంటున్నారు. ఉంటే కూడా తప్పులేదు. ఈ దేశం ముస్లింల పరమైన నాకు కూడా ఏం పెద్ద సమస్య లేదు, ఎందుకంటే పాకిస్తాన్ అయింది, బంగ్లాదేశ్ అయింది. కానీ ఈ 2026 సంవత్సరంలో ఉన్నవాడి మనవడి కొడుకో 3026 సంవత్సరంలో ఉంటాడు కదా. బంగ్లాదేశ్లో ఇప్పుడు తగలబెడుతున్నారు కదా, డెడ్ బాడీని తగలబెడుతున్నారు కదా, ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు కదా. అట్లా ఈ భారతదేశంలో ఉన్న హిందువులే 50-100 సంవత్సరాల తర్వాత హత్యలకు, రేపులకు గురయ్యి హిందూ జాతి అంతరించిపోవడం అనేది విషాదం. కాబట్టి ముస్లింలు మెజారిటీ అయితే, ముస్లింల సంఖ్య పెరిగితే సమస్య లేదు. కానీ పెరిగిన తర్వాత వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు అనేది ఇప్పటికీ 50 దేశాల్లో నిరూపితమైంది. ఇరాన్లో పార్సీలు ఉండేవాళ్ళు ఏమైపోయినారు? ఈజిప్ట్లో ఏదే మతస్థులు ఉండేవాళ్ళు, మొదటి నుంచి ముస్లింలు ఉన్నారా? లేరు కదా. ఈజిప్ట్లో వేరే మతం ఉండేది. అట్లా అనేక జాతులు, అనేక నాగరికతలు, అంతరించిపోతేనే 50 దేశాల్లో ఇస్లాం ఉంది ఈరోజు. అంటే భారతదేశంలో, ఇండియాలో పరిస్థితి కూడా అదే జరుగుతుంది అని ఎంత చెప్పినప్పటికీ మన వాళ్ళకి ఆ 3 చేపల కథలో 3వ చేప లాంటి పరిస్థితి అనమాట. అదే దాన్ని భవిష్యత్తులో మన పిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో భవిష్యత్తు చెప్పాలి.
భవిష్యత్తు చెప్పాలి. ఎంఐఎం ఆల్రెడీ ఓవైసీ చెప్తున్నాడు, వినగలగాలి. ఓవైసీ చెప్తున్నాడు మీరు వచ్చి మా కాలు పట్టుకుంటారని అడుగు చెప్తున్నాడు కదా. ఇప్పుడు పొలిటీషియన్స్ పట్టుకుంటున్నారు, రేపు సామాన్య ప్రజలు కూడా పట్టుకోవాలి. వాళ్ళ మెజారిటీ ఉన్న అంటే ఇది ఫియర్ మాంగరింగ్ అంటారు. ఇదేదో భయం కల్పించి ఎదుటి వాళ్ళకి హిందువుల్లో భయం కల్పించడానికి కాదు, నిజంగా ఉన్న పరిస్థితి మన సంఖ్యని మనం కాపాడుకోవడం. ఎదుటి వాళ్ళని ఇప్పుడు ముస్లింల మీద దాడి చేయట్లేదు, మనం ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నించట్లేదు, వాళ్ళు ఉండకూడదు ఈ దేశంలో అనట్లేదు. ముస్లింలకు ఏ సమస్య లేదు, మీ జనాభాని మీరు పాటించడం. అంటే ఒక భార్య ఒక భర్త అంటే ఇద్దరు మనుషులు, వాళ్ళు ఇంకొక ఇద్దరిని కంటేనే తర్వాతి తరం సంఖ్య సమానంగా ఉంటుంది. ఇది పెద్ద మ్యాథ్స్ కాదు కదా, దీనికి రామానుజన్ వచ్చి చెప్పాలా? ఏం లేదు, ఇద్దరిని కంటేనే సంఖ్య ఉంటుంది. ఇద్దరు కలిసి ఒకరిని కంటే ఇప్పుడు 80 కోట్లు ఉన్న వాళ్ళు నెక్స్ట్ తరంలో 40 కోట్లు అవుతారని అర్థం. అంత సింపుల్గా కాకపోయినా 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో అదే జరుగుతుంది. అక్కడ సునామీ లాగా సృష్టి జరుగుతూ ఉంటే మన భారతీయులు మడిగట్టుకొని కూర్చోవడం వల్ల రేపు వాళ్ళ మెజారిటీ పెరిగే అవకాశం. వాళ్ళు సునామీ అంటున్నారు, మన వాళ్ళు సున్నా అంటారు. సున్నా అంటున్నారు, అది కూడా ఉంది, సున్నా అనే స్థాయి కూడా ఉంది. కొంతమంది ఉన్నారు పెళ్లి అవ్వకుండా ఉండిపోయిన. ఇప్పుడు అంతెందుకు మళ్ళీ వీడియోలో నన్ను గుర్తుపట్టే వాళ్ళు అంటే కింద కామెంట్స్లో రాస్తారు, నాకే పెళ్ళి అవ్వలేదు కదా. సో పెళ్ళి అవ్వని వాడు చేసుకొని వాడు కొంతమంది ఉంటారు. బట్ చేసుకున్నవాడు ధర్మబద్ధంగానన్నా, ఇప్పుడు పెళ్లి చేసుకునేది సంతాన ప్రాప్తి కోసమే తప్ప హనీమూన్కి పోవడానికి కాదు కదా, వంశం పెంచుకోవడానికి. అది